మీ టీమ్‌ని మీరు ఎలా ట్రైన్ చేశారు? హ్మ్. వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఫేస్ చేయగలరా? అంటే మీరు ఒక వెహికల్‌లో వెళ్తున్నారు. మీ వెహికల్ మీద ఎవరో ఒకళ్ళు ఫైర్ చేశారు. హ్మ్. మీరు వెహికల్‌లో నుంచే వాళ్ళకి జవాబు ఇవ్వగలరా? ఓహ్! ఫైర్ చేసి. సో, మేము ఫైరింగ్ నుంచోనో లేకపోతే ఒక చోట ఉండో అలాగ స్టేషనరీగా ఫైర్ ప్రాక్టీస్ చేయం. హ్మ్. మీరు ఫైరింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తాం? వెహికల్‌లో వెళ్తూ టార్గెట్స్ పెట్టి వాటిల్ని ఫైర్ చేయడానికి ట్రై చేస్తాం. స్మోక్ గ్రెనేడ్స్ అవన్నీ యూజ్ చేసి అందులో మీకు విజిబిలిటీ తక్కువ ఉంటుంది. ఒకసారి పొగ రాగానే. అవును. అందులో మీరు ఫైర్ చేయడానికి ట్రై చేస్తారు. సో, మీ ట్రైనింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది? అది మీ కంట్రోల్‌లో ఉంది. సో, మీరు ఈ 2 విషయాలు చూసుకొని మీరు దాన్ని బట్టి మీకు లాజిస్టిక్స్ కావాలి, మీకు టెక్నాలజీ కావాలి. మీరు ఒకవేళ ఆపరేషన్స్‌కి వెళ్ళారు. ఆపరేషన్స్‌లో మీకేం అవసరం అవుతుంది? ఒక డాక్టర్ అవసరం అవ్వచ్చు. హ్మ్. ఆర్మీ డాక్టర్. అవును. ఎందుకంటే ఎవరికైనా బుల్లెట్ తగలచ్చు, ఉంటుంది. ఇంజురీ అవ్వచ్చు. అవును. సో, డాక్టర్ ఏంటి? ఇట్స్ ఎ లాజిస్టికల్ బ్రాంచ్. ఓకే. ఆ తర్వాత మీకు వెపన్స్ ఇవన్నీ మెయింటైన్ అవ్వాలి. ఇదే టెక్నాలజీ బ్రాంచ్. హ్మ్. ఆ తర్వాత యూ వాంట్ పీపుల్ ఆన్ గ్రౌండ్ టు ఫైట్. ఓకే. సో దిస్ కమ్స్ అండర్ ఫైటింగ్ బ్రాంచ్. ఎప్పుడైతే ఈ 3 కరెక్ట్గా సింక్లో ఉంటాయో అప్పుడు మీరు ఒక మిషన్ని కంప్లీట్ చేయగలరు. సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కాశ్మీర్లో నాట్ దట్ ఎవ్రీబడి గోస్ దేర్ టు ఫైట్. కొంతమంది సపోర్టింగ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు. హ్మ్. సో దిస్ ఈజ్ ఆల్ ది ఎకో సిస్టమ్ దట్ వర్క్స్.